two forces angle 120 degrees, bigger force is 40 and the resultant is perpendicular to the smaller one. Find the smaller one. Okay, ఒక ఫోర్స్ ఇచ్చాడు 40 కిలో న్యూటన్, అందర్ ఫోర్స్కి యాంగిల్ 120 degrees which is theta. ఫైండ్ ద రిజల్టెంట్ పర్పెండిక్యులర్ స్మాలర్ వన్. స్మాలర్ వన్కి పర్పెండిక్యులర్గా డ్రా చేసి 90 degreesలో దాన్ని రిజల్టెంట్ అంటున్నాడు. ఓకే, దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ 30 degrees ఫ్రమ్ ద 40 newtons టు రిజల్టెంట్. ఓకే, అర్థమైంది కదా. రిజల్టెంట్ యాంగిల్ టు ద బిగ్గర్ ఫోర్స్ ఎంత అంటే 30 degrees. ఓకే, నెక్స్ట్ స్మాలర్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఒక ఫార్ములా తెలుసు, ఫైండింగ్ రిజల్టెంట్ అని. రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయడం కాదు, స్మాలర్ ఫోర్స్. ఒకవేళ ఈ కేసులో రిజల్టెంట్ ఫోర్స్ కూడా ఇచ్చి ఉంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. సో దీనివల్ల అవ్వదు. నెక్స్ట్ మనకు ఇంకొక ఫార్ములా ఉంది, ఏంటి, tan alpha ఈజ్ ఈక్వల్ టు f2 sin theta బై f1 ప్లస్ f2 cos theta. ఓకే, సో ఇందులో మనకి 30 degrees తెలుసు రిజల్టెంట్కి దానికి. అలాగే f2 sin theta బై f1 ఎంత ఇచ్చాడు, 40. theta అంటే ఏంటి అంటే యాంగిల్ బిట్వీన్ టూ ఫోర్సెస్, అది 120 degrees ఇచ్చాడు. అందుకే అక్కడ sin 120 వేసాం. f2 cos 120. ఆఫ్టర్ సాల్వింగ్ దిస్ యు ఆర్ గెటింగ్ ద వాల్యూ ఆఫ్ f2. f2 వాల్యూ ఎంత వచ్చింది అంటే 20 newtons. ఇప్పుడు మనం దీని ద్వారా ఏం చేయొచ్చు, రిజల్టెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో f1 వాల్యూ f2 వాల్యూ తెలిసిపోయింది కాబట్టి మన రిజల్టెంట్ కూడా ప్రాబ్లంలో ఇవ్వలేదు రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయమని, ఆస్కింగ్ ఓన్లీ స్మాలర్ ఫోర్స్ విచ్ ఇస్ 20 newtons.